హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. పి గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే కనకాయి లంక కాజ్వే పైకి చేరిన వరద నీరు 2 జిల్లాల పరిధిలోని లంక గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం. ప్రమాదభరిత వాతావరణంలో ప్రయాణం సాగిస్తున్న లంక గ్రామాల ప్రజలు. బండి దాన్ని ఉండిపోయింది సాయం చేయడానికి టైం ఉండాలి మరి. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఉదయం 7 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరికను జలవనరుల శాఖ అధికారులు జారీ చేశారు. సోమవారం ఉదయం బ్యారేజీ వద్ద 11.75 అడుగులకు చేరిన నీటి మట్టం. బ్యారేజీ నుండి 10.12 లక్షల క్యూసెక్ల నీరు సముద్ర జలాల్లోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద మరింత పెరగనున్నట్లు గోదావరి హెడ్ వర్క్స్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ కాశీ విశ్వనాథం వెల్లడించారు. ధవళేశ్వరం బ్యారేజీ గేటులో ఇరుక్కుపోయిన బోటు తొలగింపుపై ఇవాళ మరోసారి ప్రయత్నాలు. ఇవాళ భారీ క్రేన్ ద్వారా బోటును తొలగించేందుకు ప్రయత్నం. బోటు తొలగింపు నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటల నుంచి ధవళేశ్వరం బ్యారేజ్పై వాహనాల రాకపోకలు నిలిపివేత. వరద ప్రవాహానికి నిన్న గాయత్రి ఇసుక ర్యాంపు నుంచి కొట్టుకొచ్చిన ఓ ఇసుక పడవ బ్యారేజీ మొదటి గేటును ఢీకొట్టి అక్కడే చిక్కుకున్న పడవ.